ఆఫ్టర్ లాంగ్ టైమ్ నిజంగానే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డీల్స్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి 97 తేజస్ మార్క్ 1A అప్రూవల్ ప్రభుత్వం ఇచ్చింది. ప్రజెంట్ జియో పొలిటికల్ సినారియోలో మీరు దీన్ని ఎలా చూస్తారు సార్? అంటే మనకు గతంలోనే 83 తేజస్ ఫైటర్ జెట్స్ కి మనం అప్రూవల్ ఇచ్చిన విషయం మనకు తెలుసు. రమారమి 48 కోట్ల విలువ చేసేటువంటి ఆర్డర్ అది. అది మనకు తెలుసు. మనకు అమెరికా నుంచి జీఈ ఇంజిన్స్ డిలే అవడం తోటి అంతా కూడా ప్రాజెక్ట్ డిలే అయిపోయింది మనకు తెలుసు. 2.5 సంవత్సరాలు డిలే అయింది. ఇప్పుడిప్పుడే వాళ్ళు జీఈ వాళ్ళు F404 ఇంజిన్స్ ఇవ్వడం మొదలు పెట్టారు. వాళ్ళు మార్చిలో మొదటి ఇంజిన్ వచ్చింది, ఆగస్టులో రెండవ ఇంజిన్ పంపిస్తామంటున్నారు. ఈ నెల నుంచి నెలకి రెండు ఇంజిన్స్ పంపిస్తామంటున్నారు. తర్వాత మనకు జీఈ వాళ్ళకి 414 జాయింట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ దృష్ట్యా కొంత భారతదేశంలో తయారు చేసే దిశగా వాళ్ళతో చర్చలు జరుపుతున్నాం మనము. కానీ రాబోయే రోజుల్లో చూడాలి మరి డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నటువంటి ఈ టారిఫ్ యుద్ధంలో మరి అది విక్టిమ్ అవుతుందా, మనం మరి జీఈ నుంచి కొనడం మానేసి ప్రత్యామ్నాయం చూసుకుంటామా, సఫ్రానో లేకపోతే మనకు రోల్స్ రాయ్సో, లేదా మనం ఏమైనా రష్యా నుంచి ఏమైనా తెచ్చుకుంటామా, లేదా మన కావేరీనే అప్గ్రేడ్ చేసే దిశగా మనం ఏమైనా చేస్తామా, ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో తెలుస్తాయి. కానీ ఇన్ ప్రిన్సిపల్ మాత్రం ఇంకా అడిషనల్ 97 LCA మార్క్ 1A ఫైటర్స్ అంటే ఇంకా ఈ ఇప్పుడున్నటువంటి వర్షనే మార్క్ 2 ఇంకా మనం ఆర్డర్ కొట్టలేదు. వీటికే ఇప్పుడే మనం ఆర్డర్ ఇస్తున్నాం. 97 ఇంకా అడిషనల్ విమానాలు కొనడానికి భారత ప్రభుత్వం అంగీకారం తెలిపినట్టు మనకు తెలుస్తుంది. అఫ్ కోర్స్ దీనికి ఇంకా మనకు ఇంజన్ లాంటి సమస్యలు ఉన్నాయి. కానీ ముందర ఈ 87 వీళ్ళు కనుక ఇప్పుడు డెలివరీ చేయగలిగితే దాని తర్వాత ఇంకా వాళ్ళకి పైప్ లైన్ ఉంది, ఇంకా 97 కావాలి. కాబట్టి ఇప్పుడే ప్రొక్యూర్మెంట్ లో వాళ్ళన్నీ కూడాను చాలా అంటే రమారమి మనకు చూస్తే 180 ఎయిర్ క్రాఫ్ట్స్ ఆర్డర్ ఈ రోజు హెచ్ఏఎల్ దగ్గర ఉంది. కాబట్టి ఈ 180 ఎయిర్ క్రాఫ్ట్ సంబంధించినటువంటి ఆర్డర్స్ ఇప్పుడే వాళ్ళు ప్లేస్ చేసుకోవచ్చు. దానివల్ల మనకు ఎకానమీస్ ఆఫ్ స్కేల్ ఉంటాయి. మనం ఒక ఐటమ్ కొన్నామంటే బహుశా 100 రూపాయలు చెప్పొచ్చు, అదే 10 ఐటమ్స్ కొన్నామంటే 90కి రావచ్చు. కాబట్టి అటువంటి ఎకానమీస్ ఆఫ్ స్కేల్ ఇప్పటి నుంచే వాళ్ళు ఆర్డర్ ఇచ్చారంటే రేపటి రోజు ఇదే ప్లాట్ఫామ్ లో మనం ఈవెన్ MK2 కూడా రమారమి ఈ చాలా మెజారిటీ ఆఫ్ దాని డిజైనింగ్ అంతా కూడా MK1A బేస్ మీద ఉంటుంది అది కూడా. కాబట్టి అందుకని ఇవన్నీ పనికి వస్తాయి ఎకానమీస్ ఆఫ్ స్కేల్ కోసము. అలాగే ఇప్పుడు ఇన్ని కొంటున్నారు, 180 కొంటున్నారు అని చెప్పి మనం కనుక ఎర చూపించగలిగితే జీఈ అమెరికా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తుంది. ఇంత పెద్ద మొత్తాదున ఏ దేశం కూడా ఆర్డర్ వాళ్ళకి ప్లేస్ చేయరు. అంతటి ఆర్డర్ వాళ్ళు మిస్ చేసుకుని యూరోప్ ఇవ్వడానికి మరి డొనాల్డ్ ట్రంప్ సిద్ధంగా ఉన్నాడా? కాబట్టి ఇవన్నీ కూడా మనం స్ట్రాటజీగా కూడా ఈ మూవ్ చేసినట్టు నాకు అనిపిస్తోంది. ఏదేమైనా కానీ మనకు 42 అప్రూవ్డ్ స్క్వాడ్రన్స్ మన దగ్గర ఉంటే, అంటే రమారమి 750 ఎయిర్ క్రాఫ్ట్స్ వరకు మనకు అప్రూవల్ ఉంటే, మనం ఇప్పుడు రమారమి 32 స్క్వాడ్రన్స్ లో ఉన్నాం. మనము MiG-21 కూడా మనం రిటైర్ చేసేస్తున్నాము. తర్వాత మిరాజ్ కూడా మనకు పెద్దగా మనం దాని గురించి మనకు పెద్ద ఉపయోగపడమని అర్థమైపోయింది మనకు. కాబట్టి ఈ పరిస్థితులలో తేజస్ అన్నది మనకు ఒక ఫ్రంట్ లైన్ ఫైటర్ అవ్వబోతున్నది. రఫైల్స్ మరి మనకు ఉన్నటువంటి 36 రఫైల్స్ అవి కూడా 4.5 జనరేషన్. ఇది బహుశా 4.5 జనరేషన్ కానీ 5th జనరేషన్ కానీ ఉండొచ్చు అని అంటున్నారు. కాబట్టి ఈ పరిస్థితులలో మనం అంత పెద్ద మోతాదున భారతదేశంలో తయారైనటువంటి మేక్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ కి మనం కనుక పెద్దపీట వేయకపోతే రేపటి రోజు ఇబ్బంది పడేది మనం. దీన్ని మోదీ గారు మన 15 ఆగస్ట్ ఆయన లాల్ కిలా రెడ్ ఫోర్ట్ నుంచి ఆయన ఇచ్చిన స్పీచ్ తో మనం అనుసంధానం చేసి చూసామంటే మన దేశంలోనే ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ తయారు చేసే దిశగా మనం పావులు కలపాలి, ఇంకొకరి మీద ఆధారపడకుండా ఆత్మనిర్భరత పెంచుకోవాలి అని ఆయన చెప్పారు. కాబట్టి ఆ దృష్ట్యా ఈ అడిషనల్ ఆర్డర్ 97 రావడం అనేది చాలా సిగ్నిఫికెంట్ గా నేను భావిస్తాను. ఇప్పుడు ప్రమాణమే 180 ఎయిర్ క్రాఫ్ట్ తయారు చేయాలి. సరే, దాంట్లో ఇంజన్ ఏం పెడతాం అన్నది వేరే అయితే కనుక ఇంజన్ కాకుండా మిగతా అట్లీస్ట్ దాని ఫ్యూసలాజ్, దానికి కావాల్సినటువంటి ASA రెడార్స్ కావచ్చు, దాని నావిగేషన్ స్ట్రక్చర్స్ కావచ్చు, దాని ఫ్యూయల్ ట్యాంక్ కి సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, దాని ఎజెక్షన్ సీట్లు కావచ్చు, తర్వాత దానికి కావాల్సినటువంటి టైర్స్, దానికి కావాల్సినటువంటి ల్యాండింగ్ గియర్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పటి నుంచే మొదలు పెట్టచ్చు కదా. ఇంజన్ కోసం వెయిట్ చేస్తూ కూర్చోనక్కర్లేదు. ఇంజన్ వచ్చినప్పుడు దాని సంగతి చూద్దాం, లేదా దానికి ప్రత్యామ్నాయం చూసుకోవాలంటే ప్రత్యామ్నాయం చూస్తాం. కానీ మేజర్ ప్రొక్యూర్మెంట్ అంతా కూడా ఇప్పుడు మొదలు పెట్టచ్చు. కాబట్టి దానివల్ల ఫ్యూచర్ లో డిలేస్ అన్ని మనం కట్ డౌన్ చేయొచ్చు. అందుకని ఇది చాలా స్ట్రాటజిక్ మూవ్, చాలా బ్రిలియంట్ మూవ్. 97 భారతదేశంలో ఆర్డర్ ఇచ్చామంటే కనుక ఇప్పుడు మనకు ఇంటర్నేషనల్ గా మనం నెగోషియేట్ చేయడానికి కూడా ప్రెషర్ తగ్గిపోతున్నారు. రేపటి రోజు రష్యాతో కానీ లేదా మనకు ఫ్రాన్స్ తో కానీ ఇంకెవరితో అయినా మనం ఎయిర్ క్రాఫ్ట్స్ కొనడానికి వాళ్ళ చర్చలు మనం చేసామంటే వీళ్ళు డెస్పరేట్ గా ఉన్నారు, వీళ్ళ దగ్గర ఎయిర్ క్రాఫ్ట్ ఫ్లీట్ లేదు వీళ్ళ దగ్గర,
కాబట్టి మనం కొంత వీళ్ళని అడ్వాంటేజ్ తీసుకొని వీళ్ళని ఏదో విధంగా మనం బ్లాక్మెయిల్ చేయొచ్చు అనుకున్నటువంటి పరిస్థితి ఈరోజు లేదు వాళ్ళకి ఎవరికి కూడా. మనం ఆల్రెడీ ఇన్ని ఆర్డర్ ఇచ్చాం కాబట్టి మీ దగ్గర కొనకపోయినా కానీ ఇంకా ఇప్పుడు 97 ఆర్డర్ ఇచ్చాం, రేపు ఇంకో 100 ఆర్డర్ ఇవ్వగలం మేము తేజస్కి. కాబట్టి ఆ దృష్ట్యా బహుశా మనం అది కూడా ఒక అడ్వాంటేజ్ మనం అనుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా మన నెగోసియేషన్స్ లో కూడా మనకు ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. కాబట్టి ఇన్ని ఆస్పెక్ట్స్ లో చూసామంటే కనుక ఈ ఆర్డర్ అనేది చాలా కీలకం. మన మీద మనకు నమ్మకం అన్నది మనం చూపిస్తున్నాము. 2, ఆత్మ నిర్భరత పెంచుకునే దిశగా ప్రపంచానికి మనం మెసేజ్ పంపిస్తున్నాం. కాబట్టి ఈ 2 దృష్ట్యా కూడా అద్భుతమైనటువంటి ఈ యొక్క నిర్ణయాన్ని మనం స్వాగతిస్తాము. ప్రభుత్వాన్ని, దీని వెనకాల ఉన్నటువంటి శక్తులందరికీ కూడా మనం అభినందనలు తెలుపుతాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.